ఆశా, ఏం డాడీ? నా ఆయుర్వేద పుస్తకం కనిపించడం లేదమ్మా. అదే చరక సంహిత. ఇల్లంతా వెతికాను, నువ్వెక్కడైనా చూసావా అని. ఇప్పుడెందుకది? బా మళ్ళీ కీళ్ళన్నీ నొప్పి పెడుతున్నాయమ్మా, మోకాళ్ళన్నీ పట్టుకుపోయాయి. అవి తగ్గాలంటే మీ ఆయుర్వేద ఎక్స్పెరిమెంట్స్ మానేయాలి. ఎవరైనా మంచి డాక్టర్ కి చూపించుకోవాలి. అలా చెప్పమ్మా, నీ మాటైనా వింటారేమో. ఇంగ్లీష్ మందు పుచ్చుకోండి అంటే నా మాట ఖాతరు చేయడం లేదు. ఇదిగో, నువ్వు ఆయుర్వేదాన్ని చులకం చేసావంటే మాత్రం నేను సహించను. అది పంచమ వేదం, ధన్వంతరి చెప్పిన శాస్త్రం. ఇంగ్లీషు మందులు జబ్బుని అణిచివేస్తాయే గాని పోగొట్టం. ఆయుర్వేదం అయితే వాటిని సమూలంగా తుడిచేస్తుంది. అయ్యా, అన్నిటికంటే హోమియోపతి ఉత్తమమైనది. జల్సీమియా గాని బ్రయోనియా గాని తగిలిస్తే వీపు మీద రెండు తగిలిస్తే వ్యర్థమా? బాగుంది డాడీ. నీకు ఆయుర్వేదం, అమ్మకి అల్లోపతి, గోవిందానికి హోమియోపతి. డాడీ, నేను ఒక కొత్త మందు చెప్పనా? ఏమిటమ్మా అది? అల్లో హోమియో ఆయుర్వేది అని. సిద్ధ మకర ధ్వజాన్ని, పెన్సిలిన్ని, జల్సిమియాన్ని కలిపి నూరేస్తే అది తయారవుతుంది. అల్లో హోమియో ఆయుర్వేది. బాగుందమ్మా పేరు. రాము, రాము, ఏమిటిరా? ఒరే రాము, ఊళ్ళో మా ఘోరం జరిగిపోతుందిరా. ఏమైంది? యేసుపాదం గడు మహాలక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు రా. అయితే ఆ విషయం భుజంగానే తెలిసి కులాంతరం వాళ్ళు కూడదంటూ వాళ్ళిద్దరిని రచ్చగీడ్చి నాన్న రసం చేస్తున్నాడు. అవును, నిజంగానే ఈ ఊరికి పెద్ద తలకాయని. ఈ ఊళ్ళో మా కులపు అమ్మాయిని ఓ తక్కువ కులపోడు మనం పడ్డామా? ఇది ఊరు అనుకున్నారా, వల్లకాడనుకున్నారా? ఈ పెళ్లికి నేను ఒప్పుకోను. కాదన్నవాడు చీటీ చిరిగిపోద్ది. ఒరే నారాయణ, ఏడు దాని మేడలో తాళి దింపి రేపు ఈ పాటికి మా కులపోడుతో దాని పెళ్లి జరిపిస్తాను. అయ్యా, చీటీ చిరిగిపోద్ది. ఏళ్ళు ఈ పెళ్లి కాపడానికి మీ అయ్యగారు ఎవరు? తాళి కట్టడానికి నువ్వెవరు? నీ అయ్యగారు అన్నట్టుది వల్లకాడు కాదు, ఊరు. ఆ పిల్ల మెడలో చేయి వేసావా నీ చేతులు విరిగిపోతాయి. ఏరా నారాయణ, ఆడోళ్ళని చూసి భయపడిపోతావట. ఇది మన రాజ్యం, మన ఇష్టం. నీకు అంత భయంగా ఉంటే నువ్వు ఉండు. ఆ తాళిదో నేను దింపుతాను. ఎవడు అడ్డం వస్తాడో. ఆగండి, ఏమిటి అన్యాయం? నడివీధిలో పెళ్ళైన ఆడపిల్ల తాళి తెంపుతూ ఉంటే మీరంతా చూస్తూ ఊరుకుంటారా? ఏటో కంఠం లేస్తోంది. చీటీ సిరిగిపోగలదు, జాగ్రత్త. తప్పు చేసినోడివి. ఇందులో మా తప్పే ఉంది. ఇద్దరం ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్ప, అందుకు మా పెద్దలు అంగీకరించడం తప్ప. తప్పున్నారా? అసలు ఇది పెళ్ళే కాదు. పెళ్లిళ్ళు ఆ లోకంలో దేవుడి ఇష్ట ప్రకారం జరుగుతాయంటారు. ఆపడానికి అడ్డుపడడానికి మనం ఎవరం బాబు? ఆలోచించండి. నోరమోయ్, అక్కడెక్కడో దేవుడు రాసి పారేశాడని ఇక్కడ తదాస్తనేయడానికి ఎదవను కాను నేను. ఇందులో చాలా కూడా ఉంది. నారాయణ, వదులు. కులం చెడిపోతే ఊరు చెడిపోద్ది, ఊరు చెడిపోతే దేశం చెడిపోద్ది, దేశం చెడిపోతే భూగోళం బూడిదైపోద్ది. మీ కాళ్ళట్టుకుంటారు. నా బిడ్డ బతుకు నవ్వుల పాలు చేయకండి. ఊరి పెద్దలు పెద్దలంగానికేనో మాకు ఈ బాధ. ఓ తక్కువ కులపోడు, ఎక్కువ కులం దాన్ని. అబ్బబ్బబ్బా, ఈ విన్న పాపం పోవాలంటే కనీసం ఆ కోనేట్లో నీళ్ళు నెత్తి మీద చదువుకోవాలి. ఆఖరికి ఈ ఊళ్ళో మిమ్మల్ని ఎదిరించే మనగాడు తయారయ్యాడన్నమాట. గడ్డిపోసంత ఎదవ చెట్టు అంత మిమ్మల్ని పట్టుకొని ఒక ఊపు ఊపేయడం, దానికి మీరు తలకాయించుకొని వచ్చేయడం. తప్పేంటి? ఆడన్నట్టు మన పూర్వీకులు కొన్ని అదోపనలు చేశారు, అందుకే తలంచుకున్నాం. లేకపోతే ఆడెంత, ఆడ అంతరం ఎంత? నారాయణ, ఎవరి కూతురి పిల్ల? రంగయ్య గారి కూతురండి. ఊరమ్మో ఊరనాయనో, చిన్నప్పుడు ఎంత ఉండేది. చిన్నప్పుడు అందరూ అంతే ఉంటారు. పద రంగయ్య మామ కలుసుకో. పాపం ఆ అమ్మాయి మీద మీరు కన్నేయడం. ఏ నా కళ్ళొంకరా కాలొంకరా? అది కాదండి, మీకు పెళ్ళైన వెంటనే కూతురు పుట్టుంటే అంత ఉండేదండి. ఏడిచావులే, నే 25 ఏళ్ల ముందు పుట్టుంటే చచ్చిపోయిన నా పిల్లవంత కూతురు ఉండేదంటావు. ఈ అదవ మాట వదిలేబట్టే చీటీ చిరిగిపోతాయి. అమ్మో అమ్మో, ఈ గుంట నా గుండెకాయ తినేసి మరీ వెళ్ళిపోతుంది. రూటు మార్చొద్దు, రూటు మార్చొద్దు, రూటు మార్చొద్దు. అన్నయ్య, హారతి. జ్యోతి, ఏమిటమ్మా కొత్తగా? ఈ హారతి ఎప్పుడైనా కళ్ళకద్దుకున్నానా? నీ మాయిదారి దేవుడికి ఎప్పుడైనా దండం పెట్టానా? సరేలే, నీ మాటలకే. ఏదో ఓ రోజున నువ్వే ఆ దేవుడికి దండం పెట్టుకుని క్షమాపణ కోరుకుంటావు, చూస్తూ ఉండు. ఆ రోజు రానే రాదమ్మా. నీ దేవుడు 4 చేతులతో గదలు, చక్రాలు, ఈటెలు, బాణాలు పుచ్చుకొని నంబర్ 1 రౌడీలా కనిపించిన నాళ్ళు కన్నెత్తైనా చూడను. పంచే చొక్కా వేసుకుని మామూలు మనిషిలా వచ్చి 10 మందికి మంచి చేయమను జోహార్ కాళ్ళ మీద పడతాను. పోన్నయ్య. ఇవాళ తిథి ఏమాత్రం బాగలేదయ్యా. పైగా వర్జం ఒకటి ఏడిసింది.
వీటమ్మ కడుపు గాల యమగండం దుర్ముహూర్తం కలిపి జాయింట్ గా ఇప్పుడే రావాలా? మా బావమరదకుడు ఇట్టాగే పెళ్లి చూపులకి యమగండంలో వెళ్ళి మధ్యలో పిచ్చికొక గరిచి ఢామని చచ్చాడు. నువ్వు నీ అమ్మగండం ఏం చేసినా నేను వెళ్ళక తప్పదురా. నేను బీద పిల్లను ఉద్ధరించడానికి వెళ్తున్నాను. ఓవేళ నేను అమ్మ కడుపు కాల ఆ పిచ్చుకొక్కు వచ్చి నన్ను కరిసింది అనుకో సత్య అజ్జావాలి కానీ నేను చావను. చావరు. అయ్యా 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 ఆ రాముగాడు ప్రతి విషయంలోనూ మనకి ఎదురొచ్చే విరోధి కదా. మీరు పోయి వాడి చెల్లెల్ని పెళ్లి చేసుకోవడం నాకేం నచ్చలేదయ్యా. అక్కడే ఉందిరా రాజకీయం. ఈ ఊరు మొత్తానికి ఆడు ఒక్కడే కదా మనకి ఎక్స్పర్టీ. ఆ చెల్లుని మనం పెళ్ళాడెత్తే బామ్మద్దిగా చేతులు కట్టుకుని నిలబడతాడు. ఊరంతా మనకి ఆళ్ళ కింద ఉంటది. బాబు గారు, ఓహో ఎవరి కోసం వచ్చి ఉంటాడు. తప్పున్నాయి అలా చేయి ఖాళీ లేదు వెళ్ళిపోమని చెప్పి ఎవడైనా సరే వెళ్ళిపోమని. నారాయణ బాబు గారు ఉన్నారా? నువ్వా? వెళ్ళు త్వరగా వెళ్తే అదృష్టం ఉంటుంది. అయ్యో ఒరే నారిగా నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా లేదా? తప్పుడు ఎదవా మాంగారు గుమ్మంలో నిలబెట్టి మాట్లాడతావా? దయచేయండి మాంగారు లోన దయచేయండి. ఇదేంటయ్యా రూట్ ఇటా సడన్ గా మార్చేశారు? రండి మాంగారు రండి. మీరు ఎప్పుడూ పైకి రాలేదనుకుంటాను. ఏ మొహమాట పడకండి. ఇది మీ సొంత ఇల్లే అనుకోండి. ఏట్రా నారిగా అలా చూస్తాయి మాంగారు టిప్పులట్రా. రండి మాంగారు లోనకి రండి. రండి మాంగారు రండి. ఇలా కూర్చోండి. అమ్మమ్మ అక్కడ కాదు ఇలా పెద్ద కుర్చీలో దర్జాగా కూర్చోండి. దర్జాగా. బాబు గారు, మీ నీళ్లు కూడా నిలబడే స్తోమత లేనివాడిని మీరు ఇట్ట మర్యాద చేస్తుంటే. మాంగారు మీరు అలా చిన్నతనంగా మాట్లాడొద్దు. నాది అసలే జాలిగుంటే ఎండలో పెట్టిన ఎన్నపూసలా కరిగిపోద్ది. మీరు ఏం పెట్టుకోవద్దు. ఇవాళ నుంచి నా ఆస్తిపోస్తులన్నీ మీ కష్ట సుఖాలన్నీ నాయి. మీరు అంటే మనం ఒకటైపోతాం. నారిగా వదులు. మా అయ్యగారి మంచితనం మీకు తెలియంది కాదు. చూశారు, తాను పెట్టే కష్టాలు భరించలేక మొదటి భార్య ఉరి పోసుకు చచ్చింది. మీకు తెలియంది కాదు. రెండో భార్య కిరసనాయలు పోసుకుని అంటించుకు మరీ చచ్చింది. అయ్యో అయ్యో ఏం చెప్పమంటారు? ఇంత ధర్మాత్ముడికి ఈ ఒక్క విషయంలోనూ ఇంత ఘోరం జరిగిపోతుంది. మీ మర్యాదలు చూస్తూ ఉంటే ఇది కళా నిజమని మంచి మాట నమ్మలేకపోతున్నారు. అన్నారు. ముమ్మాటికి నిజమే. రాత్రి విష్ణుమూర్తి వారు నా కల్లో కనిపించి నువ్వు రంగయ్య కూతుర్నే పెళ్లి చేసుకో, రంగయ్య కష్టాల నుంచి బయటపడాయి అని ఆర్డర్ వేశారు. మరి దేవుడి మాట కాదంటే కళ్ళు రెండు పోతాయని ఆయన చేత మీ కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి నిర్ణయం చేసుకున్నాను. ఇది ఉంచండి. అప్పుగా మాత్రం కాదు, ఖర్చులకి. ఉంచండి నక్కలు నొక్కొచ్చారు. ఉంచండి. ఏమిటి మీరు అనేది? మా అమ్మాయిని మా జ్యోతి మా ఇంటి జ్యోతిని చేసుకుంటాను అనండి. గొప్పింటి ఇల్లాలు కావాలని నా బిడ్డను దుట్టు రాసుంటే నేను కాదనగలనా? అలాగే ఎంత గొప్ప మాట వదిలేశారు. మీరు నోరు తెరవండి. మీరు కూడా తెరవండి. జాగ్రత్త, ఏదైనా నేల మీద అడిగినట్టే చీటి చింతాను. ఏమిటిదంతా? నారాయణ వదులు. ఈ పాలైనా కొంచెం జాగ్రత్తగా చెప్తాను. ధర్మాత్ములైన మా భుజంగమ్మ బాబు గారు ఈ ఊళ్ళో మీకున్న పలుకుబడి తెలుసుకుని మీతో వియ్యమందడం కోసం మీ చెల్లెలు గారిని పెళ్లి చేసుకునే ఉద్దేశంతో ప్రదానం జరిపించడానికి స్వయంగా వచ్చారు. నా చెల్లిని ఈయనకిచ్చి పెళ్లి చేయాలా? అడిగించడానికి నీ ధర్మప్రభువుకు బుద్ధి లేకపోతే నీకు బుద్ధి లేదయా? ఏమయ్యా, పెళ్లి కొడుకువా నువ్వు? అవును, పెళ్లి కొడుకునే. పెళ్లి కొడుకులా కనపడకపోతే తలకి మోసుకోళ్ళ కనపడుతున్నానా? మేళతాళాలతో ఏలుగెక్కి ఊరేగింపుతో గుమ్మలోకి వచ్చే పెళ్లి కొడుకులా కనపడనా? ఇలా నాకు పట్టు కనపట్లేదు. పట్టు చీరకు బదులు ఓ తెల్ల చీర తెచ్చుంటే మా చెల్లికి తొందరగా ఉపయోగపడి. అంటే నేను పెళ్ళి అవగానే చచ్చిపోవాలని కోరిక? వయసు మడిన వాడివి చావక నల్లరాయిన ఎలకాలం బతికి ఉంటావా? ఓరనాయనో నాకు వయసు మళ్ళిపోయిందా? బామ్మరిదే, నువ్వు బావిలో కప్పవే. ఈ పల్లెటూళ్ళలో ఎక్కడే పుట్టో ఎక్కడే పెరుగో నీకు విషయాలు ఏం తెలుస్తాయి? ఇలా బామ్మరిదే, అమెరికా అని ఒక ఊరు ఎంత ఉంటుంది, మన మెడ్రాస్ అంత ఉంటుంది. అక్కడేటో తెలిసిన 17 వస్తే గాని అన్నప్రాసన లేదు, అక్షరాభ్యాసం లేదు. 47 వచ్చాక పెళ్లి. ఇదే అమెరికా అయితే సరిగ్గా నాకు పెళ్ళిడు. అది బామ్మరిదే, నా వయసు ఎంత అనుకుంటున్నాయా? ఇదిగా ఒక్క టాలెంట్కు చూపించు, ఛాలెంజ్. కదిలిన పన్ను ఒక్కటే చూపించు. నారాయణ వదులు. మా బాబు గారు పసి బొద్దింక, పసి గోరింక. వదులు. ఆయన మనస్సు వెన్న, నెయ్యి వదులు. మాట తాజా నెయ్యి. ఈ వివరాలన్నీ నాకు అనవసరం. మూడో పెళ్లి వాడిని కట్టుకునే కర్మ నా చెల్లికేం పట్టలేదు. పండి ఇక్కడి నుంచి. ఇంటికి వచ్చిన పెద్ద మనిషిని నోటుకు వచ్చినట్టు మాట్లాడేకు. నేను రెచ్చిపోయాలంటే చీటి చిరిగిపోతాయి. పెద్ద మనుషులు ఎవరో కొద్ది మనుషులు ఎవరో మాకు తెలుసు. ఇంకోసారి నా చెల్లిని పెళ్లి చేసుకుంటానన్నావో ఇక్కడి నుంచి ఇంటికి చేరవు. కాళ్ళు చేతులు విరగొట్టించుకుని ఆసుపత్రిలో చేరతాం. జాగ్రత్త.
నీ కొడుకు గైడ్ ఏమని అరుస్తూ ఒంటికాల మీద లేచిపోతున్నాడు. మొన్న అంతే పంచాయతీలోని నేను పిల్లనిస్తానంటే ఇంటికి వచ్చాను కాబట్టి గడప తొక్కుతారా? నాకే 6 గుంటలు దొరక కాదు, ఈల కొడితే 1000 మంది నిలబడతారు లైన్ లోని. కొట్టడమే రాదు కానీ కొడితే అంటే ఇలా మా వాడికి ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ బాబు గారు. ఇది వరకు మనం అనుకున్న ప్రకారం మా జ్యోతి మీద ఇది ఖాయం. ఓరమ్మో ఓరనాయనో నారాయణ, పెళ్లికాళ్ళు వచ్చేసిందిరా. రాకేం చేస్తుందయ్యా? చావు కాడ వచ్చినా పెళ్లి కాడ వచ్చినా దాగదంటారు. నార్మల్ అవతల శుభకార్యానికి వెళ్తా ఉంటే ఎక్స్పర్ట్ వల్ల మాటలు వదులుతాం. నీకు సావుకాలు వచ్చింది. ఉండు, బంధువులు ఎవరు వచ్చారు? ఏంటి ఏంటి అంత కట్టగొట్టుగా వచ్చేసారు? ఇవాళ కొత్త పడవ నీళ్ళలో దింపుతున్నాండి అయ్యా. ఆ మంచి కార్యం తమ చేతి మీదుగా జరిపించుకోవాలని వచ్చామండి అయ్యా. ఈ ఆడ కుదరదయా, మీకు తెలీదా? ఇంకా సేపట్లో నా పెళ్లి. తమ పెళ్లి విషయం తెలుసండి అయ్యా మాకు. అందుకే ఇవాళ సేనా మంచి రోజని పడవ దింపుతున్నాం. అదేం కుదరదు. వెళ్ళండి 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 వెళ్ళండి. నువ్వుగా నిన్ను కూడా రమ్మలేదని ఏడుపా? నాకు అయ్యేం కుదరవు. నేను ప్రజల మనిషిని, వాళ్ళ కోరికలు నేను తీర్చాలి. నువ్వు ఇక్కడే ఉండి వచ్చే చుట్టుపక్కలని పెళ్లి పందిరిలో దోలుకురా. నేను ఈలోగా పని చూసుకొచ్చేస్తాను. పదండి. ఆ భుజంగం గడి మెడలో ఈ దండ వేసి బాగా వాసన చూసేలా చూడండి. జాగ్రత్త. వెళ్ళండి వెళ్ళండి రా. దండాలు బాబు, ఈ పేదోడు మాట మన నుంచి తమరు వచ్చేందుకు చాలా ఆనందంగా ఉందండి. అదేం మాటయ్యా, మీ బీదా బిక్కి అంటే నాకు ప్రాణం. నాదో టైప్ జాలిగుండే. అరే సో వస్తారేంద్ర అయ్యగారి మెల్ల దండేసి ఆ పడవలో పాదం పెట్టించుగా. ఆగండి, ఎందుకయ్యా ఇంత ఖర్చు పెట్టే దండలా విను వేయండి. కుడికాలు పెట్టండి బాబు, కుడికాలు కుడికాలు. కూర్చోండి. ఆగవయ్యా, రెండో దండ ఒకట, ఇదో దండ. కాదనకండి బాబు, మీకోసం పట్నం స్పెషల్ గా తెప్పించాం. అలాగే. పరిమళం చూడండి. అవతల నాకు పెళ్లి ముహూర్తం, యువతల నా కళ్ళు చిడతలు చిడతలు గమ్ముతాను. రేయ్, తేపటి గాలి ఎవడో నడేట్లో తోసేసిరంటే. అలాగే ఈ పాటికి రావాల్సిందే. అరుగో మాటలో రానే వచ్చారు. నారాయణ, భుజంగం బాబు గారు ఏది? అదేమిటి ఇంకా రాలేదా? లేదే. అప్పుడు అనగా రేవుకెళ్ళి నేరుగా ఇక్కడికే వస్తా. రంగయ్య, ఈ వ్యధ వేషాలు నా దగ్గర ఇక. ఆయన ఆస్తి కోసం నువ్వు నీ కొడుకు కలిసి జాయింట్ గా ఆడిన నాటకం అన్నమాట ఇదంతా. నారాయణ, నువ్వేమంటున్నావో నాకేం అర్థం కావడం లేదు. ఎట్లా అర్థం అవుతుందయ్యా? నీ కొడుకు తన మనుషులను పంపి పడవ ప్రారంభోత్సవం కథలు చెప్పి మా అయ్యగారిని తీసుకెళ్లి ఎక్కడో దాచేశాడన్నమాట ఆ ముహూర్తానికి రాకుండా. ప్రమాణ పూర్తిగా నాకేం తెలియదు బాబు. నా జ్యోతి మీద వచ్చేసి చెప్తున్నాను. పెద్దింటి కోడలై నా బిడ్డ సుఖపడాలనుకున్నానే గాని భుజంగం బాబు గారికి ద్రోహం చెయ్యాలని నాకే క్వశ్చన లేదు బాబు. చచ్చా, చేసిన పంచాలకు ఇంకా ఓట్లు ప్రమాణాలు కూడా దేనికయ్యా? అడుగు, వస్తున్నాడు నీ సుపుత్రుడు. రే రాము, వింటున్నావురా వాళ్ళు అంటున్న మాటలు? తిన్నా పస్తున్నా గుట్టుగా బ్రతికిన వాడిరా. ఇవాళ 10 మందిలో ఇలా. రే రాము, భుజంగం బాబు గారి సంగతి నీకేం తెలియదు కదా? చెప్పరా, చెప్పు చెప్పు. ఆయన్ని పెళ్లికి రాకుండా నేనే చేశాను. ఎప్పుడేమంటావు? రే రాము, అవును నాన్న, చెల్లి బతుకు నాశనం అయిపోవడం కంటే మన పరువు పోవడమే మంచిదని. రాము, కొట్టు నాన్న, చంపే. కానీ నా బొందులో ప్రాణం ఉండగా ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. చూడు నాన్న, చెల్లి కళ్ళల్లోకి చూడు. ఏడుస్తూ పుట్టింది, కన్నీళ్లతో పెరిగింది, కషాలతో పెద్దదైంది. కనీసం పెళ్లినాడైనా దాని మొహంలో సంతోషం మిగిలిందేమో చూడు. ఆడపడుచు కన్నీరుడికి నీ ఇంట్లో సుఖ సంతోషాలు ఉండవు నాన్న. కన్నవాడి కసాయి వాడిలా ప్రవర్తించకు. జ్యోతి ఎంతగా కుమిలిపోతున్నా, నేనెంతగా కాదంటున్నా, నీ మాట నీ పరువే ముఖ్యమనుకుంటే దీని మెడలో ఆ దౌర్భాగ్యుడు పసుపు తాడు కట్టడం కాదు, నువ్వే ఉరితాడు బిగించురా. బిడ్డల్ని కనటమే తప్ప వాళ్ళకి సరైన దారి చూపించలేని తండ్రులు చేయవలసిన పని ఇదొక్కటే. కానీ నాన్న,
బాగుందిరా, చాలా బాగుంది. నేను నా బిడ్డకు శత్రువుని, నువ్వు శ్రేయోభిలాషం. ఒరేయ్, నీ చెల్లికి ఇంతకంటే మంచి సంబంధం తీసుకురాగలననే నమ్మకం నీకుంది కదూ? ఉంది నాన్న, పూర్తిగా ఉంది. సరే సరే, నీ ఇష్టం. అమ్మా, మొదటి నుంచి అబ్బా కొడుకులు పెద్ద ప్లాన్ లోనే ఉన్నారు. కొడుకునటు ఉసుగులిపి తనటు నక్క వినయాలు నంగి మాటలతో బాబు గారు నాకట్టుకున్నాడు. డబ్బు దస్కం నగ నట కాజేసి ఆయన! ఆపు! ఈ పెళ్లి జరగదు. ఇదిగో మీ డబ్బు నగలు తీసుకుపండి. ఈ పండిట్లు ఎవరైనా మాట్లాడారో ఈ భజంత్రుడి చావు మేళాలు అవుతాయి. పండి పదండ్రా. నానా, నానా, తలుపు తీ నానా. నానా, నానా, అమ్మా, ఎంత పిలిచినా నాన్న తలుపు తీయటం లేదు. నాకేమో భయంగా ఉంది. ఏమండే నానా? బాబు రాము, ఒకసారి ఇలా రా. నానా, తలుపు తీ నానా. నానా, నా పెళ్ళి, నా పెళ్ళి, నేను నట్టేట్లో ఉన్నానా? నా పెళ్ళి, అయ్యో రే, నన్ను రక్షించండి రా. ఒరే నారిగా! మనిషి అంటే ఆ రంగయ్య మనిషి. ఇచ్చిన మాట కోసం ఊరేసు మరీ చచ్చిపోయాడు మా అనుభవుడు. తిట్టావు, తవరు సూప్ పడింది కదయ్యా. రేయ్, నువ్వు నన్ను తిడుతున్నావో పొగుడుతున్నావో కూడా అర్థం కాకుండా లాఠీ చార్జీ పోట్లా మాటలు వదిలేస్తావు. నీ చీటీ చింపేస్తాను. ఎంత మాట! తవరిని తమ ఎదట తిట్టే ధైర్యమా నాకు? మనకు మంచి ఛాన్స్. తండ్రి పోయిన దుఃఖంలో ఉంటారు కదా, వెళ్ళి పలకరించినట్టు ఉంటది, జ్యోతిని కళ్ళతో చూసినట్టు ఉంటది. పద. పలకరించడానికి వెళ్తే తిరిగి రావడం ఉండదండి. ఏ ఈసారి ఏట్లో కాదు, నడి సముద్రంలో వదిలేస్తాడా రావుగాడు మనల్ని. మంచి మాట వదిలేవరా. ఈ రాముడు గారు ఎక్కడ దొరికారా? మన ప్రాణానికి పోనీ కడుపు మండి సీటీ చింపేద్దామంటే సీటీ దొరకడం లేదు. చి 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 చి. ఇక చూడయా, ఎవరింటికి వెళ్ళాలండి? మా ఇంటికే వెళ్ళాలి. మీ ఇంటికా? అయితే వెళ్ళండి. దాన్ని నేను చేశాను. బాబు, నేను డాబా రాఘవయ్య గారి ఇంటికి వెళ్ళాలి. ఈ సామాను రాఘవి గారింటికా? మీరు ఏమవుతారండి ఆయన గారికి? నేను ఆయన మనవాణ్ణి. అలాగే బాబు, ఆయన గారు మాలాంటి కష్టజీవులకి ఎంతో సాయం చేసేవారట ఆయన బతికొండగా. ఆయన గారు మనవడా మీరు? పదండి బాబు. మన దేశం ఎంత ముందుకు వెళుతున్నా ఈ పల్లెటూళ్ళు మాత్రం అలాగే ఉండిపోతున్నాయి. ఈ ఊరు రావాలంటే పడవెక్కి ఏరు దాటి రావాల్సిందే. దండాలు విడు బాబు. దయచేసి బాగున్నావా? ఏదో గిట్టుకున్నాను బాబు. అవి తీరా రాముడు. రాము, ఈ డబ్బులు తీసుకో. నో థ్యాంక్స్. అరే, నీకు ఇంగ్లీష్ కూడా వచ్చా? ఆడు 10వ క్లాస్ దాకా చదువుకున్నాడు బాబు. ఇంకోటి చేతి కింద పని చేయడం గిట్టక సొంతంగా పడవేసుకుంటున్నాడు. వెరీ గుడ్. రాము, నీకోసం రేవు దగ్గరికి వెళ్ళొస్తున్నారా? ఏమిట్రా, ఏమిటా కంగారు? మీ అమ్మకు ఉన్నటువంటి మైకింగ్ మీద చిరుసు పడిపోయిందిరా. కాళ్ళు చేతులు చల్లబడిపోతున్నాయి. రెండు వేలు ఆచార్య గారిని తీసుకురా, నేను ఇంటికి పెడతా. ఆచార్య గారు ఊళ్ళో లేరురా, నా పడవలోనే రేవు దగ్గర వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు ఎలా? రాము, నేను వస్తాను పద. మీరా? చిన్నబాబు గారు పట్టణంలో పెద్ద డాక్టర్ రా. డాక్టర్ గారు? ఈ మందులు అర్జెంట్గా తీసుకురండి. ఇవి ఈ మందులు ఎంత ఖరీదవుతాయి డాక్టర్ గారు? సుమారు 50-60 రూపాయలు కావచ్చు. త్వరగా తీసుకురండి. విన్నావా అమ్మా? అమ్మ మనకు దక్కాలంటే ఈ మందులు తేవాలి. మందులు తేవాలంటే డబ్బు కావాలి. ఎక్కడికి వెళ్ళాలి? ఎవరిని అడగాలి? జ్యోతి, రోజు 2 పూటల ఆరతులిచ్చి పూజలు చేస్తున్నావి. ఆ దేవుణ్ణి అడగమ్మా, ఇస్తాడేమో చూద్దాం. అన్నయ్య, మన కర్మకి దేవుణ్ణి ఎందుకు నిందిస్తావు? జ్యోతి, అమ్మ కంటే ఇది ఎక్కువ కాదన్నయ్య. వెళ్ళు, ఇది అమ్మి మందులు తీసుకురా. వెళ్ళన్నయ్యా.
రాము ఏమిటది? చీటీ సార్. ఇది కాదు, ఆ చేతిలో. రాము, కష్టాలు ఇబ్బందులు ప్రతి మనిషికి వస్తాయి. సాటి మనిషితో చెప్పుకున్నప్పుడే ఊరట కలుగుతుంది. నేను పరాయివాడినిగా నా దగ్గర దాచావు. ఈ డబ్బు తీసుకెళ్ళి వెంటనే మందులు తీసుకొచ్చి. డాక్టర్ వద్దు. పర్వాలేదు రాము, మీ అమ్మ లాంటి పేషెంట్ ఇచ్చిన డబ్బే ఇది. వాళ్ళ డబ్బు వాళ్ళ కోసమే ఖర్చు పెట్టినాయి. తీసుకో. రాము, ఇది ఉండవలసిన చోట ఉంటేనే దీని అందం. తీసుకెళ్ళి ఇచ్చి. అమ్మా జ్యోతి,